రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ స్వార్థ సభల్లో ప్రభు పక్షాన నిలబడుట కొరకై వాక్య అనుభవం కలిగి అనేక స్థలాల్లో వాడబడుతున్న దైవ సేవకులు జోష్ మాథ్యూస్ గారితోనూ, అలాగే అనేకులు ఎరిగిన ప్రియ దైవ సేవకులు పిల్ల వెంకటరత్న గారితో పాటు దేవుని వాక్యాన్ని కలిసి పంచుకోవటానికి ప్రభు చేసిన ఏర్పాటును బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. స్థానిక సంఘమునకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి సువార్త సందేశము నిమిత్తమై పరిశుద్ధ గ్రంథముల నుండి మనమందరం ఎరిగిన లేఖన భాగాన్ని యోహాను సువార్తలో చదువుకుందాం. దయచేసి దైవ గ్రంథం ఉన్నవారు నాతో పాటు తెరచి చూడవలసిందిగా ప్రభు నామములో మనవి. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనాన్ని, ఆ తర్వాత 29వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా గమనించవలసిందిగా ప్రభు నామములో మనవి. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం, ఆ తర్వాత 29వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. మరొకసారి చదువుతున్నాను, 4:10. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవరో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. అదే అధ్యాయము 4వ అధ్యాయమే 29వ వచనాన్ని కూడా చదువుతాం. 29వ వచనం, 28, 29 వచనాలు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుణ్ణి చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. మరొకసారి 28, 29 వచనాలు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కొరకై ఇంతవరకు వేడుకున్నాం. మరొకసారి ప్రభు సహాయం కొరకై అడుగుదాం. దయచేసి తల ఉంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా మనవి. కరుణా సంపన్నుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రం. ఈ స్థలములో మీరు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును ఆరంభించి కాపాడుతూ ఉన్నందుకు స్తోత్రం. మీ దాసుని ఈ లోకము నుండి మీరు పిలుచుకున్నప్పటికీ కూడా స్థానిక సంఘమును మీ ఉన్నతమైన కృపచేత కాపాడుతూ మీ దాసుని మీరు నిలిపి నడిపిస్తున్నందుకు స్తోత్రం. ఈ సభల్లో మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తున్నా. చదవబడిన ఈ మాటలను దీవించండి, చదవబోయే మాటలను కూడా మీరు ఆశీర్వదించండి. నిలబడిన మీ దాసుని నిష్ప్రయోజకుడును గనుక మీ మాటలు పలుకుటకు కృపను అనుగ్రహించుమని ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములోనే స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి మనం చదువుకున్న ఈ వచన భాగాలు మనం అనేక సార్లు విన్న, చదివిన, ధ్యానించిన వచనాలే. యోహాను సువార్త 4వ అధ్యాయములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సమరయ గ్రామాల్లో ఒక గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామంలో ఆయన ప్రవేశించిన తర్వాత, లేక ఆ గ్రామంలోకి ఇంకా వెళ్ళక ముందుగానే అక్కడ జరిగిన ఒక సంఘటన 4వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ అధ్యాయం అంతా కూడా ఎక్కువ భాగం దరిదాపు 44-45 వచనాల వరకు, 42 వచనాల వరకు ఆ సమరయ గ్రామములోనే జరిగిన సంఘటనలు రాయబడ్డాయి. యోహాను సువార్త 4వ అధ్యాయము అంటేనే ఆదివారాల్లో కూడా జ్ఞాపకం చేసుకునే అధ్యాయము. ఎందుకు అంటే ఈ అధ్యాయంలో ప్రభువును ఆరాధించుట అనే అంశం కూడా వ్రాయబడి ఉంది కనుక చాలాసార్లు ఆదివారాల్లో అనగా ప్రభు దినాల్లో కూడా ఈ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మాత్రమే కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందరినీ ప్రేమిస్తున్నాడు అన్న విశేషమైన సంఘటన వివరణ ఈ యొక్క అధ్యాయంలో మనం గమనిస్తాం. ఈ రాత్రి మనం చదువుకున్న ఈ 2 వచనాల్లో కూడా 10వ వచనంలో, 4వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు పలికిన మాట ఉంది. అదే 4వ అధ్యాయం 29వ వచనంలో ఆ సమరయ స్త్రీ పలికిన మాట కనబడుతూ ఉంది. 4వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభు పలికిన మాట, అదే 4వ అధ్యాయం 28-29 వచనాలు ఆ సమరయ స్త్రీ పలికినటువంటి మాటలు గమనిస్తూ ఉన్నాం. ఈ 2 వచనాల ఆధారముతో ఈ రాత్రి వేళ ఈ సందేశాన్ని మనం కొనసాగించుకుందాం. ప్రభు అయిన దేవుడు ఆ సమయంలో సమరయ గ్రామం గుండా లేక సమరయ మార్గము గుండా వెళ్ళవలసి వచ్చింది అని 2వ వచనంలో మనం చదువుతాం. ఆ ప్రభువారు ఆ మార్గము గుండా వెళ్ళవలసి వచ్చింది. ఒక బావి దగ్గర ప్రభు కూర్చున్నాడు. ఆ సమయం కూడా రాయబడి ఉంది. 6వ వచనంలో మనం గమనిస్తాం. దరిదాపు ఇంచుమించు 12 గంటలైంది అని వ్రాయబడి ఉంది. ఈ 12 గంటల ప్రాంతంలో ఒక స్త్రీ నీళ్ళ కొరకై ఆ బావి దగ్గరికి రాగా ప్రభు అడిగాడు, అమ్మా నాకు దాహం వేస్తుంది, దయచేసి నీళ్ళు ఇవ్వండి అని అడిగాడు. నాకు దాహమునకు నీళ్ళు ఇమ్మని ప్రభు అడిగినప్పుడు ఆ స్త్రీ అన్న మాట, మేము సమరయులము, మీరు యూదులు, మీకు సాంగత్యం లేదు కదా, ఎందుకు నన్ను దాహానికి అడుగుతున్నావు అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు అన్న మాట ఈ రాత్రి ఆరంభంలో చదువుకున్నా. అదేమిటంటే, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని అడుగుచున్నవాడెవడో నీవు గుర్తిస్తే నీవు అడుగుతావు అని ప్రభు అంటూ ఉన్నాడు. ఈ రాత్రి మొదటి మాట ప్రభు కోరుకుంటున్నది ఇది. సమరయ స్త్రీనే కాదు, ఈ రాత్రి అందరి ఎడల ప్రభు కోరుకుంటున్న, ప్రభు ఆశిస్తున్న, ప్రభు అడుగుతున్నది ఇదే ప్రియులారా. అదేమిటంటే, ప్రభు అంటున్నాడు, నువ్వు దాహం కోసం నేను అడిగినప్పుడు అమ్మా నువ్వు ఏదో నేను సమరయుణ్ణి, నేను యూదుణ్ణి అని, నువ్వు సమరయురాలవు అని ఈ తేడానికి అర్థమైంది. కానీ నీవు ఎరగవలసింది ఒకటి ఉంది అని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఆనాడు ఆ సమరయ స్త్రీ మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ప్రభు ఈ మాట లేక అడుగుతున్నాడు అని అనిపిస్తుంది. అదేమిటంటే, నిన్ను అడుగుచున్నవాడెవరో నువ్వు ఎరగాలి. నువ్వు ఏమి ఎరిగి ఉన్నావు అది అవసరమైనది. మానవుడి దినాల్లో ఎరగనిది ఏదీ లేదు అనిపిస్తుంది నాకు, కదండి. తెలియని పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? తెలియని సంగతులు ఉన్నాయా? ఈ దినాల్లో టెక్నాలజీ పరంగా కానీ, జ్ఞానపరంగా కానీ, లోకపరమైన విషయాల్లో కానీ మనుషులు ఎరగనివి ఏదీ లేదు. ఏదైనా తెలుసుకోగలుగుతున్నారు, ఎక్కడికైనా వెళ్ళగలుగుతూ ఉన్నారు. ఈ దినాల్లో ప్రజలు ఎరగంది ఏదీ లేదు అనిపిస్తుంది. పరిస్థితులు, జ్ఞానం అంతగా పెరిగిపోయింది. అయితే ప్రభు ఈ రాత్రి అడుగుతున్న మాట, అమ్మా నువ్వు ఎరగాలి అమ్మా ఒక మాట,
నీకు ఎన్నెన్నో సంగతులు తెలుసు, అవన్నీ ప్రక్కన పెట్టండి, కానీ ఈ సంగతి నువ్వు ఎరగాలని ప్రభు ఆ స్త్రీతో అంటున్నాడు. అదేమిటి అంటే, నీవు దేవుని వరమును అని ఒక లైన్ పెట్టబడింది అక్కడ, గమనించండి దైవ గ్రంథంలో. నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు నీవు ఎరిగి ఉంటే అన్నాడు. దేవుని వరమును ఎరగాలి, దాహాన్ని అడుగుతున్న లేక నీళ్లు అడుగుతున్న వ్యక్తి నీవు తెలుసుకోవాలని చెప్పి ఆనాడు ఆ స్త్రీతో ప్రభు అంటూ ఉన్నాడు. ఆమెకి ఎన్నెన్నో తెలుసు. ఒకసారి గమనిస్తామా అధ్యాయంలో ఆమెకి తెలిసిన సంగతులు ఏమేమి ఉన్నాయి చూడండి, గ్రంథం వైపు చూడండి ఒక్కసారి. ఆ స్త్రీ ఎరిగిన సంగతులు చాలా ఉన్నాయి, ఎన్నెన్నో సంగతులు. ఆమె మాటల్లో నుండి, ఆమె మాట్లాడిన మాటల్లో నుండి మనం చదువుతూ వస్తే చాలా సంగతులు మనకు అర్థమవుతున్నాయి. ఆమె అనేకం ఎరిగినదే. ఒకటవది ఆమె ఎరిగింది చెప్పండి చూడండి ఒక్కసారి. అదే 8వ వచనంలో మనం గమనిద్దాం. నాకు దాహం అడగగా, 8వ వచనం, ఆయన శిష్యులు ఆయన ఆహారం కొరటకు ఊరిలోనికి వెళ్ళి ఉండి. 9వ వచనం, ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుచున్నావు? ఈమెకి ఏమర్థమైంది? ఏం తెలుసు ఈమెకు? ఈమెకి తెలిసిన సంగతి ఏమిటంటే, యూదులు ఎవరు, సమరయులు ఎవరు, యూదులకు సమరయులకు ఉన్న సాంగత్యం, యూదులకు సమరయులకు మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు, వారి మధ్య ఉన్నటువంటి సంగతులు అన్నీ బాగా తెలుసు. ఆమెకు తెలియంది ఏది కూడా లేదు. మతపరమైన సంగతులు, యూదుల పరమైన విషయాలు, సమరయులకు యూదులకు ఉన్న సాంగత్యం, ఈ సంగతులన్నీ కూడా ఆమెకు బాగా తెలుసు. తేడా తెలుసు బాగా. ఇది నాలో తేడాలు తెలియదా చెప్పండి? తేడా బాగా గుర్తుపడతాం. ఒకవేళ తేడా అర్థం కాకపోతే అడగాల్సిన పద్ధతులు కూడా మాకు బాగా తెలుసు. సంగతి ఏంటో సరిగా అర్థం కాకపోతే మీరు ఎవరు అని డైరెక్ట్గా మనం అడగలేకపోయినా వారి సంగతులు అర్థం చేసుకోవడానికి వివిధ రకాలైన ప్రశ్నలు వేసేవారంగా ఉన్నాం. మనకు తెలియంది ఏముంది చెప్పండి? తేడాలు తెలుసు, పరిస్థితులు తెలుసు, ఎవరు ఏమిటి, ఎవరు ఎక్కడ, ఎవరు ఏంటి, సంఖ్య ఎంత, అవన్నీ కూడా మనకు బాగా తెలుసు. ఇది నాలో సంఖ్యల మీద నడుస్తుంది పరిస్థితి కదండి. ఈ భాగంలో మనం గమనిస్తున్నాం, నీవు యూదుడవు, మేము సమరయులు. అది అర్థమైంది, అది తెలుసుకుంది ఆమెకు బాగా తెలుసు. ప్రభు అంటున్నాడు, అమ్మ అది కాదు నువ్వు తెలుసుకోవాల్సింది. నీకు తెలిసినవి ఎన్నైనా ఉండవచ్చు, కానీ తెలుసుకోవాల్సింది ఈ రాత్రి వేళ తెలుసుకుంటే ధన్యురాలు అవుతావు. ఈ రాత్రి గమనించండి ప్రియులారా, యూదులకు సమరయులకు సాంగత్యం లేదా? అవునండి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో పేతురు నోరార పలికిన మాట, దేవుడు అతనికిచ్చిన విషయాన్ని పేతురు ప్రస్తావించాడు. ఒకసారి తెరవండి అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనం. 10వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు అతడు అన్య జాతి వారితో సహవాసము చేయుటైనను అట్టి వారిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. పేతురు అంటున్నాడు, ఆ యొక్క కొర్నేలు ఇంటికి వచ్చిన సందర్భంలో యూదులకు అన్యజనులకు సంబంధం లేదు అనే విషయాన్ని ఎరిగిన పేతురు దేవుని చేత బోధించబడ్డాడు. అందరూ సమానమే అన్న సంగతిని దేవుని చేత బోధించబడిన వాడై తాను కొర్నేలు ఇంటికి వచ్చి చెప్తున్న మాట ఏమిటంటే, అయ్యా మీకందరికీ బాగా తెలుసు. ఏమని తెలుసు? యూదులు అన్యులతో సాంగత్యము చేయకూడదు, యూదులు అన్యులను ముట్టకూడదు, వారి దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదు. వాస్తవంగా యూదులు తమ మార్గంలో వెళుతూ ఉండగా, ఒకవేళ తాము వెళ్ళే మార్గంలో సమరయ గ్రామాలు కానీ సమరయలకు సంబంధించిన పట్టణాలు ఏదైనా వచ్చాయనుకోండి, ఒక 10 మైళ్ళు ఎక్కువైనా సరే చుట్టూ తిరిగి వెళతారే తప్ప వారు సమరయ మార్గము గుండా సమరయ గ్రామాల గుండా వెళ్ళరు ప్రియులారా. ఎందుకంటే యూదులు సమరయులను అంతగా వ్యతిరేకించినటువంటి వారిగా ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి ఆ తేడాలు లేవు. ప్రజల్లో తేడాలు ఉన్నాయి, వీరు వేరు రకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు, వివిధ రకాలుగా ఆలోచనలు కలిగి వివిధ రకాలుగా మాట్లాడుకుంటారేమో, కానీ దేవుని దృష్టిలో ఏ తేడా లేదు. అందరి వాడు దేవుడు. ఆయన అందరినీ ఒక మనిషిలో నుండే సృష్టించాడు తప్ప ఇప్పుడు తేడాలు కనపడుతున్నాయి, కానీ ఇప్పుడులారా దేవుని దృష్టిలో తేడాలు లేవు. ప్రపంచంలో ఉన్న సర్వ మానవులందరూ కూడా, ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన అందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చామండి?
మీ నాయన పేరు చెప్పండి, వాళ్ళ నాయన పేరు చెప్పండి, ఇట్లా నాయన పేరు చెప్పుకుంటూ పోయినాం అనుకోండి, తాతలు ముత్తాతల పేర్లు చెప్పుకుంటూ అలాగే వరుసగా వెనక్కి వెళితే ఇక లాస్ట్కు వారికైనా మనకైనా ఇంకెవరికైనా మిగిలేది ఒకే వ్యక్తి. ఆ వ్యక్తి ఆదాము అని మనకు అర్థమవుతోంది. ఒక మనుష్యుల్లో నుండి సర్వ ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు. దైవ దృష్టిలో తేడాలు లేవు. ఈ రాత్రి గమనించండి, అందరూ సమానమే, అందరూ ఒకటే. అందరినీ ఒకే వ్యక్తి ద్వారా దేవుడు కలిగించాడే తప్ప వేరు వేరు ఒక్కొక్క జాతి కోసం, ఒక్కొక్క కులం కోసం ఒక వ్యక్తిని ఏర్పాటు చేయలేదు అనే సంగతిని గమనించండి. ప్రియులారా, దేవుడు అందరివాడు. ఇది అపోస్తల కార్యం 10వ అధ్యాయం ఇంతవరకు మనం చదివాను చూడండి. యూదులు అన్యజనుల మధ్య ఉన్న ఆ తేడాను గూర్చి చదివిన అదే అధ్యాయంలో 10వ అధ్యాయం 36వ వచనంలో ఒక మాట రాయబడింది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. తేడాలు ఎందుకు? మనం సృష్టించిన దేవునికే తేడా లేకపోతే ఆయన వెంబడిస్తున్న వారికి ఉండడానికి వీల్లేదు. ఈ లోకంలో జన్మించిన ఎవరమైనా సరే ఈ తేడాలు పెట్టుకోవడానికి వీల్లేదు అని దైవగ్రంథం సెలవిస్తోంది. ఒకటోది, ఆమె ఎరిగింది ఏమిటంటే తేడాలు బాగా తెలిసి మాకు. రెండవ సంగతి గమనించండి. అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆమెకు తెలిసిన మరొక ఉన్నతమైన లేక మరొక సంగతి 11వ వచనం చదవండి. అప్పుడు ఆ స్త్రీ 11వ వచనం చదువుదామా? ఒక సహోదరు చదవండి. యోహాను సువార్త 4:11. యోహాను సువార్త 4:11 గమనించండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేది కొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? ఈమె ఎరిగిన సంగతులు ఈ రాత్రి చాలా ఉన్నాయి, కానీ మెట్టుకు 3 సంగతులు మాత్రమే ఈ రాత్రి మేము ముందుకు తీసుకుని వస్తున్నాను. దేవుని ఆశ ఇవన్నీ ఎరగాలని కాదు. తేడాలు, కులాలు, మతాలు, ఇలాగూ రకరకాలైన ఆ తారతమ్యం, తేడాలు ఎరగడం ఆయనకి ఇష్టం లేదు. కానీ ఆయన ఎరగడమే ఆయనకి ఇష్టం అనే సంగతిని మనం చదువుకుంటున్నాం. కాబట్టి ఈమెకేం తెలుసు? తేడాలు తెలుసు. యూదులు ఎవరో, సమరయులు ఎవరో తెలుసు. రెండవది, ఆమెకు తెలిసిన మరొక సంగతి, బావి ఓరాలు బాగా తెలుసు, బావి దూరం తెలుసు, బావి లోతు తెలుసు. ఆ తర్వాత వచనాల్లో నేను ఇంత దూరం రాకుండానట్లు అనే మాట అంటుంది చూడండి కదండి. నేను ఇంత దూరము రాకుండానట్లు అంటుంది. బావి దూరము తెలుసు ఆమెకు, బావి లోతు బాగా తెలుసు. ప్రియులారా, ఆ బావి ఎవరిది? అది యాకోబు బావి అని మనం గమనిస్తూ ఉన్నాం. బావి వివరాలన్నీ బాగా తెలుసు ఆమెకు. ఆమె ఏ బావికి వెళ్ళి నీళ్లు చేదుకొని వస్తుందో ప్రతిరోజు, ఆ బావి ఎవరిదో తెలుసు, ఎప్పుడు ఆ బావి త్రవ్వారో తెలుసు, ఆ బావికి తన ఇంటికి దూరం తెలుసు, ఆ బావి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ బావి లోతు కూడా ఆమెకు తెలుసు. కానీ తెలుసుకోవలసిన వ్యక్తిని తెలుసుకోలేకపోతుంది. ఈ దినాల్లో ఆ యాకోబు బావిని ఎరిగిన ఆమెనే గాని అయితే యాకోబు వంశములో పుట్టిన ప్రభువును మాత్రం తెలుసుకోలేకపోతుంది. ఈ దినాల్లో మతాలు లేక క్రైస్తవ సంబంధమైన సంగతులు ఎరిగిన వారు చాలా మంది ఉన్నారు, కానీ క్రీస్తుని ఎరగని వారు అనేకులు కనబడుతున్నారు. రక్షకుండు ఉదయించాడు అనే పాట ఇప్పుడే మొదలయ్యాయి. నేను రేపు సోమవారం ఒక స్థలంలో సపోజ్ క్రిస్టమస్ అనే ఆ సందేశం ఇవ్వడానికి వెళ్తున్నాను. అంటే సోమవారం మొదలయ్యాయంటే నేను అనుకున్నాను ఏదో ఈ నెల మొదలైందంటే పోయిన నెలలో మొదలయ్యాయి, నవంబర్లోనే. రక్షకుండు ఉదయించాడు అని పాడుతాం, కానీ ఆ రక్షకుణ్ణి హృదయంలో చేర్చుకోవడానికి మాత్రం ఇష్టపడని వారు చాలా మంది ఉన్నారు. బావి లోతు తెలుసు, బావి దూరం తెలుసు, కానీ ఆ బావి ఎవరు ఏర్పాటు చేశారో తెలుసు. ఆ వంశంలో పుట్టిన యేసును ఎరగకుండా ఉన్నారు. ఈ రాత్రి వేళ గ్రంథం నీకు తెలుసు అనుకుంటున్నావా? తెలిసి ఉండవచ్చు. రెఫరెన్సుల మీద రెఫరెన్స్ చెప్పేవాళ్ళు లేరా ఈ దినాల్లో? అబ్బో, ఎన్ని రెఫరెన్సులో! మనకు తెలియని రెఫరెన్స్ కూడా చెప్తారు. కావలసింటే చూడు అంటాడు, కావలసింటే ఎతుకు అంటారు, కావలసింటే ఇదిగో ఫలానా గ్రంథంలో ఫలానా సందర్భంగా. ఏం తెలియంది ఏదైనా ఉందా? అన్నీ ఎరిగిన వారే. లోతు తెలుసు, దూరం తెలుసు, అన్నీ తెలుసు, కానీ అందులో ఉన్న ప్రభు వారికి అర్థం కావటం లేదు. ఈ రాత్రి వేళ ప్రియులారా, ఈ లోకములో ప్రజలు ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన, ముఖ్యంగా క్రైస్తవులని పిలువబడే వారిని అడుగుతున్నాను, నీకు బావి లోతు తెలుసు, కానీ ఆ బావి మూలాధారం ఎవరు తెలియకుండా జీవిస్తున్నావేమో. క్రైస్తవులమని పిలువబడితే చాలదు.
క్రైస్తవులని పేరు ఉంటే చాలదు, కానీ క్రైస్తవుడై ఉండి క్రీస్తును కలిగి ఉండకపోతే అది విచారకరమైన విషయం ప్రియులారా. ఈ భాగంలో గమనించండి, ప్రభు అంటున్నాడు, అమ్మా నువ్వు దేవుని వరాన్ని ఎరగాలి. ఆమెకు తెలిసిన మరొక సంగతి కూడా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఈమెకు తెలిసిన మరొక సంగతి చూడండి దయచేసి. అదే 4వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయం 20వ వచనం. ఆ స్త్రీ ఎరిగిన మరొక 3వ సంగతి చూద్దాం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్ల నేను. ఈమె ఏమంటుంది ప్రభుతో చెప్పండి, గమనించండి. ఆ భాగంలో ఆరాధన స్థలం తెలుసు, ఆరాధన క్రమం తెలుసు, లేక ఆరాధన సంబంధమైన విషయాలు ఆమె ఎరిగి ఉంది, కానీ ఆరాధించవలసిన వ్యక్తిని ఆరాధించలేకపోతావు. ఎన్ని సంగతులు తెలుసు. మీ పితరులు మీరు ఇట్లా చేసేవారు, మేము ఇట్లా చేస్తున్నాం కదా, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించవలసినటువంటి పర్వతమే అని అన్ని సంగతులు ఎరిగి ఉంది, కానీ ఎరగవలసిన సంగతులు ఎరగడం లేదు. ఈ రాత్రి వేళ ప్రియులారా, నువ్వు ఎరగాల్సింది ఎరిగావా? ఎరగకూడదు ఎన్ని ఎరుగుతే ఏం లాభం చెప్పండి? ఎరగకూడని సంగతులు లేక అవసరం లేని సంగతులు ప్రపంచ జ్ఞానమంతా ఉంటే ఏం లాభం చెప్పండి ప్రియులారా? ప్రపంచ జ్ఞానం ఉంటే లాభం లేదు. ఒకవేళ ప్రపంచ జ్ఞానం నీకు ఉద్యోగానికి పనికొస్తుందేమో, ప్రపంచంలో ఉన్న రాజకీయ సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన సంగతులు నీకు వివిధ రకాలుగా వేరే విషయాలకు పనికొస్తాయేమో, కానీ అవి నీ ఆత్మకు పనికిరావు అని ఈ రాత్రి గమనించాలి. నీ ఆత్మ శాంతికి లేక ఆత్మ ఆ మార్పు కొరకై ఈ లోక సంబంధమైన ఏవి కూడా నీకు అవసరం కాదు, అవి ఎంత మాత్రం కూడా అక్కడకు రావు అనే విషయాన్ని గమనించండి. ఆ స్త్రీ అన్నీ ఎరిగింది. రండి మరల 10వ వచనం చదువుకున్నా. ప్రభు ఏమంటున్నాడు, అమ్మా నువ్వు దేవుని వరమును, ఆ తర్వాత నాకు దాహమన కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవరు అదియు ఎరిగి ఉంటే నీవు ఆయన్ని అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. ఈ రాత్రి ప్రియులారా, ప్రభుని ఎరిగి ఉన్నారా అనే ప్రశ్న వేస్తున్నాను. ప్రభుని ఎరిగారా? నువ్వు వ్యక్తిని ఎరిగారా? మనము దేవుణ్ణి ఎరుగుట కొరకై దేవుడు చేసినటువంటి అనేక రీతులుగా అనేక ప్రయత్నాలు ఉన్నాయి, లేక దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన అవకాశాలు ఎన్నో ఉన్నాయి ప్రియులారా. దేవుణ్ణి గూర్చి తెలియవలసినంత తెలియాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం తెరవండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. దేవుణ్ణి ఎరగాలని, దేవుడు మానవునికి మధ్య ఉన్న ఈ సంబంధం అనుదినము పెరగాలన్న సంగతితో, విశేషమైన ఆశతో దేవుడు మనకు రాయించిన అనేక సంగతులు ఉన్నాయి. మెట్టుకొక మాట చదువుకుందాం. రోమాపత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఎందుకనగా దేవుణ్ణి గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. గమనించండి వచనాన్ని చాలా జాగ్రత్తగా ఒక్కసారి గమనించండి. నేను మరొకసారి చదువుతున్నాను. ఎందుకనగా దేవునిని గూర్చి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచెను. ప్రియులారా, దేవుని ఆశ అంతా ఏమిటి అంటే మనం ఆయన్ను తెలుసుకోవాలని. మనం ఆయన్ను తెలుసుకోవడానికి ఏది అవసరమో అది విషదపరచబడి ఉన్నది, దేవుడు వారికి విషదపరిచాడని చూస్తూ ఉన్నాను. ఈ రాత్రి ఇట్టి దేవుని నువ్వు ఎరిగావా? ఇట్టి దేవుణ్ణి నీ దేవునిగా నువ్వు అంగీకరించావా? దేవాది దేవుడు తన ఉచితమైన కృప చేత మానవులకు దేవునికి మధ్య ఉన్న ఈ సంబంధం తెగిపోయిన మొదటి దినం నుండి మానవులను దేవుడు ఎలాగైనా తన దగ్గర చేర్చుకోవడానికి ఆయన చేయని ప్రయత్నం ఏది కూడా లేదు ప్రియులారా. అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మొదటి మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. దేవునితో ఉన్నవాడు, దేవునితో మాట్లాడేవాడు, దేవుడిచ్చిన
స్థితిలో ఉన్నటువంటి వాడు, దేవుడిచ్చినటువంటి ఆ ఉన్నతమైన విధానాన్ని, ఉన్నతమైన వనరులను ఉపయోగించుకుంటున్నటువంటి ఆ మొదటి మానవుడు దేవుడు వద్దన్న పని చేసి దేవునికి దూరం అయిపోయాడు. మానవులకు దేవునికి మధ్య ఏర్పడిన ఈ దూరాన్ని దేవుడు మరలా దగ్గర చేయాలని ఆయన అనేక ప్రయత్నాలు చేశాడు. మానవుడు దేవుణ్ణి తెలుసుకోవాలి, దైవ ప్రేమ తెలుసుకోవాలి. దైవ ప్రేమను తెలుసుకోవడం మాత్రమే కాదు, దేవుడి యొద్దకు రావాలని చెప్పి దేవుడు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ రాత్రి వేళ ప్రియులారా, నీకు దేవుడు విషదపరచలేదా? అనేక సంగతులను మాటి మాటికి ఎందుకు ఈ సంగతులు దేవునికి వినిపిస్తున్నాడు అంటే, నువ్వు ఆయన ఎరగాలని, నువ్వు ఆయన బిడ్డవు కావాలని, నువ్వు ఆయన్నే తెలుసుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, విషదపరిచి ఉన్నాడు. ఇక చూడండి 20-21 వచనాల్లో కొంతమంది అంటారు, అసలు దేవుడు ఉన్నాడంటారా అనే వారికి కూడా చక్కని రెస్పాన్స్ 20-21 వచనాల్లో మనం గమనిస్తున్నాం. ఒకసారి గమనించండి. 21 దేవుని అదృశ్య లక్షణము అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరుచున్నది గనుక వారు నిరర్థరులై ఉన్నారు. దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుని సమీపించడానికి, లేక దేవుని దగ్గరికి రావటానికి, దేవుడు ఉన్నాడు అనే సంగతి అర్థం చేసుకోవడానికే ఈ సర్వ ప్రపంచంలో ఉన్న సృష్టిని ఒక్కసారి చూస్తే చాలు దేవుడు ఉన్నాడు అనే సంగతి అర్థమవుతుంది. ప్రియులారా, దేవుని ఎరగడం యొక్క అవసరత యోహాను సువార్త 4లో ప్రభు జ్ఞాపకం చేస్తున్నామా. నువ్వు ఎన్నెన్నో మాట్లాడుతున్నావు తల్లి, నువ్వు ఎన్నెన్నో విషయాలు చెప్తున్నావమ్మా, అవన్నీ కాదు, ముందు నేను అడిగిన వాడెవడో నువ్వు ఎరగాలి అన్నాడు. ఈ రాత్రి దేవుని ఎరుగుతే ధన్యులం, దేవుని ఎరుగుతే ధన్యులం. మునుపు దేవుని ఎరగని వారు అని గలతీ పత్రిక 4లో రాయబడి ఉంది. ఒకసారి చూడండి, దేవుని ఎరగక ముందు ఎవరిని ఎరిగి ఉన్నారో స్పష్టంగా తెలియచేయబడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4:8 చదవండి. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి, కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. ఈ రాత్రి గమనించండి, మునుపు దేవుని ఎరగని వారు. ఒక వ్యక్తి దేవుని ఎరగలేదు అంటే ఏమి ఎరగలేదా? కాదు, ఎరిగాడు, కానీ దేవుళ్ళు కాని వారిని ఎరిగినటువంటి వాడిగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. గలతీ అనే పట్టణంలో ఉన్న వ్యక్తులకి ఉత్తరం రాశాడు అపోస్తలుడు అని పిలువబడుతున్న పౌలు అనే ఒక దైవ సేవకుడు. ఈ పౌలు గలతీలో ఉన్నటువంటి వారికి రాస్తూ, ఓ గలతీయులారా, మీరు ముందు ఎవరు అంటే దేవుడు లేని వారు, దేవుని ఎరగని వారు. ఏమండి, మేమెందుకు దేవుని ఎరగలేదంటే, ఎరగారులేండి, అయితే వారు నిజమునకు దేవుళ్ళు కానివారు. నిజమునకు దేవుళ్ళు కాని వారిని మీరు ఎరిగారేమో, కానీ అయితే ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరుగు ఉన్నారు, మరి విశేషముగా ఆయన చేత మీరు ఎరగబడి ఉన్నారు. ప్రియులారా, మేం ప్రకటిస్తున్న దేవుడు, మేం ప్రకటిస్తున్న యేసు క్రీస్తు, మేం ప్రకటిస్తున్న ఏ ప్రభునైతే మేము ఎరగమని ప్రకటిస్తున్నామో ఆయన దేవుడు అనే సంగతిని మొదట గమనించండి. నిజమైన దేవుడు, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటేనే కానీ ఇప్పుడు నిజమైన దేవుణ్ణి మీరు ఎరిగి ఉన్నారని గలతీయులకు రాస్తూ పౌలు అంటున్నాడంటే, యేసు ఎవరు అని అర్థమవుతుంది? నిజమైన దేవుడు అని అర్థమవుతుంది. దైవగ్రంథంలో ఉంది కదండి, యోహాను పత్రికలో మనం గమనిస్తాం, ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని రాయబడి ఉంది. ఈ రాత్రి నిజ దేవుని నువ్వు ఎరిగి ఉన్నావా? ఈ నిజ దేవుణ్ణి నీ దేవునిగా నువ్వు ఎరిగి ఉన్నావా? లోక జ్ఞానం దేవుణ్ణి ఎరగడానికి మనకు సహాయం చేయదు ప్రియులారా. లోక జ్ఞానము ద్వారా ఒక వ్యక్తి నేను దేవుణ్ణి ఎరగలిగి ఉన్నాను, నేను MA MD PhD చేశానండి, అందుకని యేసు ప్రభువుని నమ్మానండి. నో. లోక జ్ఞానం ఒక వ్యక్తిని దేవుణ్ణి ఎరగడానికి సహాయము చేయదు అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. చదువుతారా? కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. 1వ అధ్యాయం 21వ వచనం. కొరింథీ మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట గమనించండి. దేవుని జ్ఞానానుసారముగా లోకము
తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. ఒక వ్యక్తి దేవుణ్ణి ఎరగడానికి లోక జ్ఞానము ఎంత మాత్రము కూడా అవసరం కాదు. లోక జ్ఞానం ఏం చేస్తుంది? మనకు డిగ్రీలు ఇస్తుంది. లోక జ్ఞానం మనకు ఉద్యోగాలు ఇస్తుంది. కానీ లోక జ్ఞానం, లోకములో ఉన్న జ్ఞానం ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి నడిపించలేదు ప్రియులారా. బైబిల్ చదువుకోవడానికి నీకు సహాయం చేస్తుందేమో కానీ బైబిల్లో ఉన్న క్రీస్తు నీకు అర్థం కావాలి అంటే సువార్త ప్రకటన అవసరమై ఉంది. ఉందా మాట చూడండి. ఆ భాగంలో 21వ వచనంలో లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత అన్నాడు. సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారు. ఒక వ్యక్తి ప్రభు నమ్మాలి అంటే ఏ ప్రకటన కావాలి? ఆ వ్యక్తికి ఏ ప్రకటన అండి? ఏ ప్రకటన? సువార్త ప్రకటన కావాలి. సువార్త ఒక వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకొస్తుంది. ఈ రాత్రి దయచేసి గమనించాలి. ఎందుకు సువార్త సభలు? ఎందుకు సువార్త మీటింగ్లు? ఎందుకు సువార్త ఎక్కడికి వెళ్ళినా సువార్త, ఏ ఊరికి వెళ్ళినా సువార్త, ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రక్షణ సువార్త. ఎందుకు అంటే సువార్త ఒక వ్యక్తి దేవుని నమ్మడానికి సహాయం చేస్తుంది. స్వస్థత కాదు నమ్మడానికి సహాయం చేసేది. సువార్త మాత్రమే ఒక వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకొస్తుంది. మనుషులకు దేవునికి మధ్య దూరమైపోయి ఉండగా ఈ దూరమైన మానవుణ్ణి దగ్గర చేర్చేది సువార్త ప్రియులారా. రక్షణ గూర్చిన వార్త. స్వస్థత కాదు. స్వస్థత శరీరానికి సహాయం చేస్తుంది. స్వస్థత రోగాలు పోగొడుతుంది. స్వస్థపరచగలిగిన వాడే కానీ ఆయన సువార్త ప్రకటించాడని రాయబడింది. మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో రాయబడిన మాట. ఆయన యోహాను చెరపట్టమనే తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది ఏం నమ్మాలి? సువార్త నమ్ముడు అని చెప్పుచు ఆయన గలిలయకు వచ్చినని మాట రాయబడి ఉంది. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 15-16 వచనాలు అనుకుంటాను. దయచేసి గమనించండి. సువార్త ప్రకటన క్రీస్తు ప్రకటన. సువార్త ప్రకటన ఎవరో ప్రారంభించింది కాదు. సువార్త ప్రకటన క్రీస్తు వారు ప్రారంభించారు. సువార్త నమ్మండి అని యేసుక్రీస్తే చెప్పాడండి. మనం చెప్పడం కాదు. మనం చెప్తే ఎవరు నమ్ముతారు లేపండి కదా. మనం లోకంలో ఎన్నిక లేని వారం. లోకంలో ఇతరులు చదువుకున్న వారం కాదు. ఇతరులకున్నంత జ్ఞానం మనకు లేదు. ఇతరులు ఉన్నటువంటి ఆ స్థితి కూడా మనకు లేదేమో కానీ సువార్త ప్రకటన ప్రారంభకులు ఒక మనిషి అయి ఉంటే ఈ సువార్త ప్రకటన ఎప్పుడూ ఆగిపోయేదే. ఆటంకాలు రాలేదా? ఇబ్బందులు రాలేదా? కష్టాలు రాలేదా? ఆపాలని ప్రయత్నం చేయలేదా? ఎంతమంది ప్రయత్నం చేయలేదు? ఎంతమంది వెంటబడలేదు? ఎంతమంది నోరు ముయాలని ప్రయత్నం చేయలేదు? కానీ సువార్త ఆగిపోయిందా? ఆగిపోదు కూడా. ఆగిపోదు. ఎప్పుడు ఆగిపోదు. ప్రభు వచ్చు పర్యంతం ప్రతి వీధిలో, ప్రతి ఊరిలో, ప్రతి పట్టణంలో సువార్త ప్రకటించబడుతుంది. కారణం ఏంటంటే ఈ సువార్త మాత్రమే ఒక వ్యక్తిని దేవుణ్ణి నమ్మడానికి సహాయం చేస్తుంది. ఈ రాత్రి వేళ ప్రియ సహోదరి సహోదరులారా, సువార్తను నమ్మడానికి సిద్ధమేనా? సువార్తను అంగీకరించడానికి సిద్ధమేనా? సువార్తను నీవు నీ హృదయంలో స్వీకరించి నేను పాపిని, యేసు దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు, నా కోసం కల్వరిలో చనిపోయాడు, నాకు బదులుగా కల్వరిలో చనిపోయాడు, ఓ యేసయ్యా నీ రక్తము చేత నా పాపాలు కడగండి ప్రభు అని ప్రభుని అడుగుతే చాలు సువార్తను అంగీకరించినట్లు అవుతుంది. ఈ రాత్రి వేళ ప్రియులారా, దేవుని నమ్మి దేవుని ఎరిగి సువార్తను అంగీకరిస్తే ధన్యుడవు. ఒకవేళ సువార్త వద్దంటావా? దేవుని ఎరగడం ఇష్టం లేదా? లోకములో యూదులకు సమరయులకు తేడా తెలుసు, అది మనకు చాలనుకుంటున్నావా? బావి లోతు తెలుసు, బావి దూరం తెలుసు, బావి యొక్క మూలాధారం ఎవరో తెలుసు, ఇవన్నీ తెలుసండి. ఆరాధన తెలుసు, ప్రార్థన తెలుసు, అన్ని మాకు తెలుసు, బైబిల్ తెలుసు అనుకుంటున్నావా? దేవుణ్ణి ఎరగకపోతే నష్టపోతావు. దయచేసి ఒక వచనం చదువుకుందాం సహాయకరంగా. దైవ గ్రంథంలో చెప్పే మాట జ్ఞాపకం చేసుకుందాం. తెస్సలోనిక పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము చదువుకుందాం. 1వ అధ్యాయం
తెస్సలోనిక రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఈ వచ్చిన భాగాన్ని చదువుకో. 6-8 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ భాగాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. తెస్సలోనికయులకు రాసిన రెండవ పత్రిక అపోస్తలుడైన పౌలు మొదటి అధ్యాయం 6-8 వచనాలు. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవునిని ఎరగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు గమనించండి వచ్చిన భాగాన్ని. ప్రభు అయిన యేసు అగ్ని జ్వాలలో ప్రత్యక్షము కాబోతున్నాడు. తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమయ్యే రాకడ దినాలు దగ్గర పడ్డాయి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఈ రాత్రి వినాలి. ఎందుకు దేవుణ్ణి నమ్మాలండి? ఎందుకు దేవుణ్ణి ఎరగాలండి? ఎందుకు ప్రభుని వెంబడించాలండి? ఎందుకు యేసు ప్రభుని నమ్మాలండి? మాకు ఇది తెలుసు, అది తెలుసు, మేము అదే ఎరిగి ఉన్నాం, ఇది ఎరిగి ఉన్నాం, మాకు టెక్నాలజీ తెలుసు, ఇంకోటి తెలుసు, జ్ఞానం తెలుసు, ఈ లోక సంబంధమైన సంగతులు అన్నీ మాకు తెలుసండి. దేవుణ్ణి తెలుసుకోవాల్సిన, దేవుణ్ణి ఎరగవలసిన అవసరత లేదంటారా? వినండి ఈ మాటను. ఏంటి ఆ సంగతి? దేవుడు ఒకరోజు ప్రత్యక్షము కాబోతున్నాడు. యేసు రాకడ సమీపంగా ఉంది. ఆ ప్రత్యక్షత కొరకై మనం అందరం ఎదురు చూస్తున్నాం విశ్వాసులారా. కావునా ఏ రోజు వస్తావయ్యా, ఇంకెంత కాలం అయ్యావో యేసయ్యా, ఇంకెన్ని నాళ్ళకయ్యా నీ రాకడ అని పాడుకుంటూ యేసయ్య రాకడ కోసం ఎదురు చూస్తున్నాం మనం అందరం. వస్తాడు మన ప్రియ ప్రభు, తెస్తాడు మనకు. ఏం తెస్తాడు? జీతం తెస్తాడు. ఆ ప్రభు రాకడ ప్రత్యక్షత కొరకై, ఆయన రెండవ ప్రత్యక్షత కొరకై మనం ఎదురు చూస్తున్నాం. ప్రియులారా, ఆ రోజు ఏం జరుగుతుంది అంటే దేవుణ్ణి అరగని వారికి, సువార్తకు లోబడని వారికి. సువార్త వింటున్నారు చూడండి, ఇంతకు ముందు విన్నారు, రేడియోలో వింటున్నారు, టీవీలో వింటున్నారు. సువార్త రక్షణ పొందాలి, పాపక్షమాపణ పొందాలి, యేసే దేవుడు, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి అనే మాట వింటున్నారు చూడండి. ఈ సువార్తకు ఒకవేళ లోబడితే ధన్యుడవుతాడు. లోబడకపోతే ఏ ఉగ్రత చూడండి. ఆ భాగంలో ఏ ఉగ్రత? ప్రభు అయిన లోబడిన వారికి ప్రతిదండన జరగబోతుంది. ఎవరిచ్చేది ప్రతిదండన? మన పక్కింటోళ్ళు అయితే ఎదుర్కొంటాం, అవునా? మన ఎదురింటోళ్ళు అయితే ఎదుర్కొంటాం, లేక మన తోటి వారైతే ఎదుర్కొంటాం, ఈ ఊరోళ్ళు అయితే ఎదుర్కొంటాం, ఏ మనుషుడైనా ఎదుర్కోవచ్చేమో. కానీ ప్రతిదండన చేసేది ఎవరో తెలుసా? దేవుడే ప్రతిదండన చేయబోతున్నాడు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాయబడింది ప్రియులారా, యెహోవా మహోగ్రతను పెనుగాలి, అది గిరగిర తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద పల్లున దిగును అని వ్రాయబడి ఉంది. దైవోగ్రత కుమ్మరించబడితే మనం తట్టుకోలేం ప్రియులారా, తట్టుకోలేమండి. ప్రకటన 6వ అధ్యాయం ఆఖరి వచనం రాయబడింది, ఓ కొండలారా, ఓ బండలారా, మా మీద పడండి అయ్యా, గొర్రె పిల్ల ఉగ్రతను మేము తట్టుకోలేకపోతున్నామని పరిగెత్తుకుని వెళుతున్నారు మరణము ఆశించిన వారై. ఈ రాత్రి ప్రియులారా గమనించండి, దైవోగ్రత రాకముందే నువ్వు ఎరగవలసినది ఏమిటో ఈ రాత్రి నువ్వు ఎరుగుతే ధన్యురాలు అవుతావు. నేను ఎరగవలసింది నేను ఎరిగాను. 1982వ సంవత్సరంలోనే దేవుని నా సొంత రక్షకుడిగా ఎరిగి ఉన్నాను. ఆ దేవుడు ఎవరో ఎరిగి నా పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. ఈ రాత్రి నువ్వు ప్రభుని ఎరుగుతావా? ఓ దేవా, నిన్ను ఎరుగుతాను స్వామి, నీ సువార్తకు ఈ రాత్రి వేళ విధేయత చూపుతాను ప్రభువా, నా పాప బ్రతుకును నీ దగ్గర ఒప్పుకుంటాను స్వామి అని ఒప్పుకుంటే ధన్యురాలు అవుతావు. ఈ రాత్రి ప్రభుని ఎరగడం ఎంతైనా ఆశీర్వాదకరం. దేవుని ఎరగని వారికి, సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన జరగబోతుంది. సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ప్రభుని ఎరగండి. ఏ ప్రభుని ఎరగాలి? నిన్ను నన్ను ప్రేమించిన ప్రభు, నీ కోసం నా కోసం కల్వర్షంలో ప్రాణం పెట్టిన ప్రభును ఈ రాత్రి నువ్వు తెలుసుకుంటే ధన్యురాలు అవుతావు. చివరిగా రెండవసారి చదువుకున్న ఆ భాగాన్ని చదువుకొని ఈ ముగింపులోనికి వస్తాం. దయచేసి చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 28-29 వచనాలు. ఇప్పుడు ఆ స్త్రీ పలుకుతున్న మాట ఒకసారి చదువుకొని ఒక మాట జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ
నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, ఈ స్త్రీని ప్రభు అడిగాడమ్మా, నువ్వు దేవుని వరం అండి. యేసు ఎవరు? దేవుని వరం, ప్రపంచానికి ఇవ్వబడినటువంటి వరం, దేవుని వరం. ఆ దేవుని వరాన్ని నువ్వు ఎరగాలమ్మా. నువ్వు దేవుని వరాన్ని ఎరగాలి అంటే ఇక వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలో ముందుకు సాగుతుండగా ఆమె దేవుని చక్కగా ఎరగలిగిందండి. ఇప్పుడు ఆమె ఆ ఊరి వారికి ఒక మాట చెప్తుంది. ఏమంటుంది? మీరు వచ్చి అంటే మీరు ఉన్న స్థలాల్లో ఇంకా ఉండొద్దండి, రండి, బయటికి రండి, ఊరిని వదలండి. అక్కడ బయట ఒక వ్యక్తి ఉన్నాడయ్యా, మీరు రండి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుడు. ఈ రాత్రి వేళ ప్రియులారా, యేసు ఎవరు అంటే మనం ఎరగవలసిన వాడు, మనం ఎరగగలిగిన వాడు కూడా యేసే. మిగతా వారు మనకు అర్థం కాలేదేమో కానీ యేసు నీకు అర్థమవుతాడు, నీకు విషదపరచబడుతుంది. యేసును గూర్చి తెలియని వారు ఉన్నారా? యేసును గూర్చి స్పష్టంగా విశదంగా దేవుడు గ్రంథంలో రాయించాడు, ప్రకటింపజేస్తున్నాడు, వివరిస్తున్నాడు కూడా. ఎరగగలిగిన వాడు, ఎరగవలసిన వాడు యేసు ఒక్కడే. రెండవదిగా యేసు ఎవరు అంటే చేసినవన్నీ చెప్పే దేవుడు. ప్రియులారా, యేసు ఎవరండి? చేసినవన్నీ చెప్పేది. మనం చేసేవన్నీ ఆయనకు తెలుసు కాబట్టి చెప్తాడు. చేసినవన్నీ చెప్పినవాడు యేసు అని రాయబడింది. చేసినవన్నీ చెప్పేవాడు మాత్రమే కాదు. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయంలో గమనించండి, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము దైవ గ్రంథంలో ఆ మాట ఒక్కసారి చూస్తారా? న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయములో దేవుని వాక్యం ఇలాగ రాయబడింది. అదోనీబెజెక్ అనే ఒక వ్యక్తి ఇలాగ అంటున్నాడు. ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు అదోనీబెజెక్ అనే రాజు అంటున్న మాట, తమ కాళ్ళు చేతులు బురటన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనము బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చిన నేను వారు యెరూషలేమునకు అతను తోడుకొని పోగా అతడు అక్కడ చనిపోయేను. ఇశ్రాయేల్ యొక్క ప్రయాణంలో జరిగిన ఒక సంఘటన ఇక్కడ మనం గమనిస్తున్నాం. అదోనీబెజెకును గూర్చి ఈ వచనాలు గమనిస్తున్నాం. అదోనీబెజెకు ఎవరు అంటే ఈ సందేశం నాన్నగారు చాలాసార్లు అనేక రీతులుగా వివరించేవాడు. అదోనీబెజెకు ఎవరు అంటే 70 మంది రాజుల బొటన వేళ్లను, కాళ్ళ చేతుల బొటన వేళ్ళు కోసి ఆ 70 మందిని తన భోజనం బల్ల దగ్గర పడేసుకున్నాడు. పాపం వారు తినడానికి వీల్లేక అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉండగా, వారు ఇబ్బంది పడుతుండగా చూస్తూ ఆనందించినటువంటి ఒక దుర్మార్గుడు ఒకరోజు దొరికాడు. ప్రియులారా, ఒకరోజు దొరికితే అతని కాళ్ళ బొటన వేళ్ళు తెగగొట్టారు ఇశ్రాయేలు. అప్పుడు అంటున్నాడు, నా యొద్ద కాళ్ళ చేతుల బొటన వేళ్ళు తెగిన 70 మంది రాజులు ఉండేవారు, నేను చేసినట్టే దేవుడు నాకు చేశాడు అంటున్నాడు. ఈ రాత్రి వేళ ప్రియులారా, నువ్వు చేసినవన్నీ చెప్పే దేవుడు మాత్రమే కాదు, నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ప్రియులారా, నువ్వు చేసినట్టే, నువ్వు చేసేదాన్ని బాగా తెలుసు, నువ్వు ఎక్కడ కూర్చున్నావో తెలుసు, ఎక్కడ లేస్తున్నావో తెలుసు, ఎక్కడ ఆలోచిస్తున్నావో తెలుసు. నువ్వు చేసినట్టే నీకు చేయబడబోతుంది, నీకు ప్రతిఫలం ఇవ్వబోతుంది. ప్రియులారా, ఈ రాత్రి గమనిస్తున్నారా? తప్పించుకుంటాను అనుకుంటున్నావేమో, నీ పాప జీవితం నుండి నేను ఎలాగైనా గెటాన్ అవుతున్నాను రా ఈ లోకంలో, కాబట్టి ఇట్టే గెటాన్ అవుతున్నాను అనుకుంటావేమో కానీ ఒకరోజు నీ పాపం నిన్ను పట్టుకుంటుంది అని ఆలోచించండి. చివరిగా లూకాసు వార్త 23వ అధ్యాయం చూడండి. మనమందరం ఎరిగిన మాట, సిలువలో ప్రభుతో పాటు వేలాడుతున్న ఒక వ్యక్తి అంటున్న మాట చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 41 వచనం చదువుకుందాం. 23:41 మనకైతే ఇది న్యాయమే. యేసయ్య కలువర్షంలో వేలాడుతున్న దృశ్యం. ప్రియులారా, లూకాసు వార్త 23వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు కలువర్షంలో వేలాడుతూ ఉన్నాడు. ఆయన తీసుకొని వెళ్ళారు, పట్టుకున్నారు, కొట్టారు, ఆయన ఈడ్చుకొని వెళ్ళిపోయారు.
న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళారు కానీ ఆయనకు న్యాయము దొరకలేదు ప్రియులారా. ఏ తప్పు చేయని వాడు అన్నారు న్యాయాధిపతులు, కానీ శిక్ష విధించారు. ఈయన యందు ఏ నేరము లేదు అన్నారు, అయినా శిక్ష విధించారు. అన్యాయమైన తీర్పు ఎక్కడ జరిగింది అంటే ప్రపంచంలో ఆ ఒక్క స్థలములోనే ప్రియులారా. గమనించండి, కోర్టులన్నీ వింటున్నారా? కోర్టులన్నీ కూడా ఇతని యందు ఏ దోషము లేదు అన్నారనుకోండి, నెక్స్ట్ జరగాల్సింది ఏంటి? నెక్స్ట్ ఏం జరుగుతుందండి? దోషము లేదు, ఇతని కేసు కొట్టివేస్తున్నాము అన్ని కోర్టులు అన్నారనుకోండి. ఇతడు ఈ తప్పు చేయలేదు అన్నారనుకోండి, అన్ని కోర్టులు ఏమవుతుంది? నెక్స్ట్ చేయవలసిన పని అతన్ని విడుదల చేస్తారు. ఇదండి వాస్తవంగా జరిగేది. కానీ ప్రియులరా గమనించాలి, ఆలోచించండి. రాత్రి వేళ అన్ని కోర్టులు కూడా అన్నా ఏమని? ఇతని యందు దోషము లేదు, ఇతని యందు మరణమునకు తగినది ఏదీ లేదు అన్నారండి. అన్నారు కానీ ఆ తర్వాత చెప్పిన మాట విడుదల చేయుచున్నాము అనలా. ఏమన్నారు? ఇతన్ని అప్పగించుచున్నాము అన్నారు. ఏ మాత్రము నేరము లేదు అని చెప్పిన తర్వాత కూడా విడుదల చేయవలసిన వారు అతన్ని వారికి అప్పగించి శిక్షించడానికి వదిలిపెట్టారు. ఈ రాత్రి వేళ ఆ వ్యక్తి ఎవరో కాదు, సర్వమానవులు ప్రేమించిన ప్రేమామయుడైన యేసుక్రీస్తు వారు. కల్వరిలో ఆయన గొలగతా పర్వతం మీద తీసుకుని వెళ్ళారు. చేతుల్లో మేకులు కొట్టారు. అప్పటికి ఆయన వీపు నాగడి సాలవలే దున్నబడి ఉంది. ప్రియులారా, ఆ దృశ్యాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఆ వీపంతా నాగడి సాలవలే దున్నబడింది. ఆయన శరీరములో గాయము లేని స్థలం ఏది కూడా లేదు. ఆయన ఒళ్ళంతా గాయాలు చేయబడ్డాయి. రక్తమంతా కారిపోతూ ఉండగా ఆ బరువైన శిలువ కొయ్యను తన మీద పెట్టుకొని గొలగతా పర్వతం వరకు ఎక్కిపోయాడు. ఎక్కిపోయిన తర్వాత ఆ గొలగతా పర్వతం మీద తాను మోసుకొని వచ్చిన శిలువకే తన్ను కొట్టివేశాడు. మేకలతో కొట్టారు, ఆ శిలువను మీద నిలబెట్టాడు. ఆయనకి ఇరుపక్కల కూడా ఇద్దరు దొంగలు వేలాడదీశారని రాయబడి ఉంది. ఆ దొంగల్లో ఒకడు అంటున్నాడు, ఓ యేసు, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదయ్యా. ఏదో నువ్వు వస్తున్నావంటే మంచి ఛాన్స్ దొరుకుతుంది అనుకున్నాను అయ్యా. నువ్వు వేస్తున్నావంటే మాకు కూడా ఎట్టో కట్ట నువ్వు అద్భుతాలు చేసేవాడు కదా, ఈ అద్భుతం కూడా చేసి చూడకూడదా అన్నట్టు ప్రభుని అడిగాడండి. కానీ మరొకడు అంటున్నాడు, రే ఇది అన్యాయం, నువ్వు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావు. ఇది మనకైతే న్యాయం, ఇది మనకు న్యాయం రా. మన చేతులు తప్పు చేశాయి, మన చేతుల్లో కొట్టబడడం, మన చేతులు కట్టబడడం న్యాయమే. కానీ ఆయన చేతుల్లో మేకులు కొట్టడం న్యాయం కాదురా. మనము చేసినట్లు మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం. కానీ ఇదిగో ఆయన ఏ తప్పు చేయలేదు. ఈ రాత్రి వేళ ప్రియులారా, చేసినవన్నీ చెప్పే దేవుడు, చేసిన వాటికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆ ప్రతిఫలం నీకు నాకు రాకముందే మన స్థానమును నిలిచి కల్వరిలో ప్రాణత్యాగం చేసిన వాడు. ఈ రాత్రి ఆ ప్రభుని ఎరుగుతారా? ఈ రాత్రి ఆ ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకుంటావా? ఇక ఎంతకాలమని లోకములో జీవిస్తావు? మనం చేసినవన్నీ తన మీద వేసుకున్నవాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము చదివితే మనకు అర్థమవుతుంది. మన దోషమును బట్టి అతడు నల్లగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ రాత్రి వేళ ప్రియులారా, మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బలు మనకు స్వస్థత, అతని గాయాలు మనకు స్వస్థత, అతని దెబ్బలు మనకు స్వస్థత. కల్వరి శిలువలో 2000 సంవత్సరాల క్రితం ప్రపంచములో అందరూ ఎరిగినటువంటి ఒక సత్యం, అన్యాయమైన తీర్పు తీర్చబడి ఏ పాపము లేని యేసయ్య కల్వరి శిలువలో ప్రాణత్యాగం చేశాడు. ఆ ప్రాణత్యాగం ఈ రోజు వరకు కూడా సర్వ మానవులకు సహాయకరంగా ఉంది. ఆయన కార్చిన రక్తము చేత ఈ రోజు వరకు కూడా ఎవరైనా సరే పాపక్షమాపణ పొందడానికి వీలవుతుంది. దోషము చేసినది నేనే కదా, మోసముతో
బ్రతికినది నేనే కదా, దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికినది నేనే కదా, మోసితివానా శాపభరం, మోసితివానా శాపభరం, భాసిల్లెను సిలువలో పాపక్షమా. ఈ రాత్రి మన కోసం కల్వరిలో ప్రాణం పొట్టినటువంటి ప్రాణం ధారపోసిన ప్రభువును ఈ రాత్రి అయిన హృదయంలో చేర్చుకుంటారా? తల వంచండి, ప్రార్థన చేద్దాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి, కళ్ళు మూయండి. ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. నమ్మదగిన దేవుడు, నెమ్మదిచ్చే దేవుడు, కృపగల దేవుడు, కృపామయుడైన యేసయ్య ఈ రాత్రి నిన్ను అడుగుతున్నాడు. అమ్మా, సహోదరుడా, బిడ్డ, కుమారుడా, నీకెన్నో తెలుసు, అవన్నీ పక్కన పెట్టు. అవి కాదు కావాల్సింది. దేవుని వరమును నిన్ను అడుగుచున్న వాడెవడో నీవు ఎరిగి ఉన్నావా? దేవుని ఎరిగారా? నిజ దేవుడైన ప్రభుని ఎరిగారా? ఈ రాత్రి ప్రభు నామంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాత్రి ప్రభు నామంలో జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు నామంలో అడుగుతున్నాను, నీవు దేవుణ్ణి ఎరగడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని గూర్చిన సువార్తను ఈ రాత్రి నువ్వు ఎరుగుతే ధన్యుడో ధన్యురాలవుతావు. దేవుని ఎరిగి ఉన్నారా? దేవుని ఎరిగారా? ఇంకెంతకాలం దేవుని ఎరగకుండా దేవునికి దూరస్తులుగా ఉంటారు. దేవుని ఎరగకపోతే దేవుని ప్రతిదండన కలగబోతుంది. ఆ ప్రతిదండన నీ మీదికి రాకముందే ఈ రాత్రి ప్రేమ కలిగిన ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు, నేను చేసిన వాటికి ప్రతిఫలం ఇచ్చేవాడు, నేను చేసినవి తన మీద వేసుకున్నవాడు యేసుక్రీస్తు వారే. ఈ రాత్రి అట్టి ప్రభుని ప్రభుగా అంగీకరిస్తావా? అట్టి ప్రభుని ప్రభుగా అంగీకరించి ఆయన్ను నీ హృదయంలో చేర్చుకొని ఈ రాత్రి, అవునండి, నేను చేసినవన్నీ మోసిన యేసయ్యను ఈ రాత్రి నా హృదయంలో చేర్చుకుంటాను. ప్రభువా, నా పాపాలు క్షమించండి, నీ బిడ్డగా నన్ను చేసుకోండి ప్రభు అని ప్రభుని అడిగితే ధన్యుడు ధన్యురాలు అవుతావు. మీ మనసులో తీర్మానం చేయండి. మీ మనసులో తీర్మానం